ఒక ఎముకకి ఇంకో ఎముక మధ్యలో గ్యాప్‌లో మనకున్న ఇప్పుడు సపోజ్ ఒక ఇంజిన్ అనుకోండి. ఇంజిన్‌లో 2 మధ్యలో గ్రీజ్ ఎలాగైతే ఉంటుందో, మన ఫంక్షన్ బాడీ కోసం ఒక 2 ఎముకల మధ్య ఉన్న జాయింట్ స్పేస్‌లో ఈ గుజ్జు అనేది ఉంటుంది. ఈ గుజ్జు అనేది ఎలా వస్తుందంటే మన బాడీలో ఇది మజ్జ ధాతు. ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ ఉంటే సప్త ధాతులో ఒక ధాతు. ఇది పోషకంగా ఉంటుంది. దీనివల్ల మనకు అనేది బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇది ఎలా అరుగుతుందంటే సపోజ్ మీకు ఇందాక చెప్పుకున్నాం మనం విటమిన్ డి అలాగే హైర్లానిక్ యాసిడ్ ఇవి తగ్గడం వల్ల బాడీలో ఆ గుజ్జు అనేది అరుగుతుంది. ఈ గుజ్జు అరగడం వల్ల ఏమవుతుందంటే ఒక బోన్‌కి ఇంకో బోన్‌కి రాపిడి జరిగి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్‌తో పాటు స్వెల్లింగ్ అనేది ఎక్కువైతే నొప్పి తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాళ్ళ నొప్పులు అనేది ఏజ్ ఫ్యాక్టర్ లేకున్నట్లు ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు అందరికీ వస్తున్నాయి. ఎందుకు అంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ అంటే మోకాళ్ళ అరుగుదల అనేది పెరిగి ఎదుగుదల అనేది తగ్గుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు బాడీకి ప్రాపర్ సప్లిమెంట్స్ అనేది దొరకట్లేదు. సపోజ్ మనకు బాడీలో బోన్స్ హెల్త్ ఉండడం కోసం విటమిన్ డి కావాలి. విటమిన్ డి ఈ మధ్య చాలా మందికి డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు సూర్యకిరణాలకి తగలట్లేదు పొద్దున. అందరూ ఎప్పుడు వర్కింగ్ షెడ్యూల్ నైట్ షిఫ్ట్ల వల్ల డే షిఫ్ట్లు ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ వల్ల అలాగే అపార్ట్మెంట్స్ లో ఉండడం వల్ల ప్రాపర్ సన్లైట్ అనేది తగలట్లేదు బాడీకి. సో దాని వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల 25-30 ఏజ్ వచ్చేపాటికి బోన్స్ అనేవి వీక్నెస్ వచ్చేసి దాని వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు అలాగే ఎనీ మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వీటి వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎలా వస్తుంది అంటే మన బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ దక్కట్లేదు. హైర్లానిక్ యాసిడ్ అంటారు. హైర్లానిక్ యాసిడ్ అనేది జాయింట్ కి అనేది చాలా హెల్ప్ఫుల్. అలానే ఇప్పుడు మనకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ నుంచి వస్తుంది. సో ఇది కూడా న్యూట్రియంట్స్ బాడీకి దక్కట్లేదు. దాని వల్ల ఎదుగుదల అనేది తగ్గి అరుగుదల పెరుగుతుంది. ఇది జనరల్ గా మనం ఎప్పుడు పాతకాలంలో ముసలి వాళ్ళకి చూసేటోళ్ళం. లైక్ 65-70 ఏజ్ ఉన్న వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ అరుగుదల అనేది చూసేది. కానీ ఇప్పుడు 30-35 లో చూస్తున్నాం. అలాగే ఉమెన్స్ కి ఆఫ్టర్ మెనోపాస్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరిగి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ చూస్తున్నాం జనరల్ గా. అలాగే హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే రోజు శ్రమిస్తుంటారు. వాళ్ళకి కూడా చూస్తాం మనం ఈ మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక నొప్పి, చేతులు నొప్పడం, షోల్డర్ గుంజేయడం ఇవన్నీ జనరల్ గా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే ఇంటి పనులు చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వాలంటీర్ చేసుకోవాలి. వాళ్ళు ఇంటి పనులు చేయలేక వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేక ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఏం పోషించడానికి ఏమి లేక వాళ్ళు చాలా వాళ్ళ జీవితం అనేది అతలాకుతలం అవుతుంది. అలాగే 45-50 ఏజ్ ఉన్న టీచర్స్ ఉంటారు. వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అవర్స్ నించోవాలి. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా నొప్పులతో సమస్య పడుతుంది. అలాగే మెట్లు ఎక్కలేరు. అలాగే ఒక వస్తువు కింద వంగి తీసుకోలేరు. 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళు మనవరాలతో ఆడుకోవాలనుకుంటారు. వాళ్ళు ఆడుకోలేరు. అలాగంటే వాళ్ళ మానసిక శక్తి కూడా చాలా దెబ్బతీస్తుంది దీని వల్ల. లైక్ ఎరండ తైలము, తిల్ల తైలము, దశమూలాలు వీటి నుంచి మనకు పరిష్కారం దొరుకుతామా. కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలి అలా ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనుషులకు మనం అవన్నీ తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నాం. అందుకే బీ బెటర్ వాళ్ళు ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు తైలపాక విధి అనే పద్ధతిలో ఏవైతే ఉన్న ఈ హెర్బ్స్ అన్ని ఆ తైలంలో వీటి యొక్క పొటెన్షియల్ తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చారు. ఈ బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్త ఊర్జా తీసుకుంటే మోకాళ్ళ గుజ్జు పునరుద్ధరిస్తుంది. అలాగే మనకు ఏదైతే డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి మళ్ళీ రీగెయిన్ అవుతాయి, రిపేర్ చేస్తుంది, జాయింట్స్ అనేవి హెల్తీగా ఉంచుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఒకసారి చెప్పగలరు? ఈ మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక డబ్బాలో. ఇది పొద్దున ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి. అలాగా ఈ ఒక ప్యాక్ వచ్చేసి 1 మంత్ ఉంటుంది. 3 మంత్స్ ప్యాక్ తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది, బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అంటే 3 మంత్స్ మనం లోపల నుంచి హీల్ చేస్తున్నాం. లోపల నుంచి గుజ్జు అనేది ఫామ్ అవుతుండడానికి ఈ పెయిన్ కిల్లర్స్ లాగా అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్ తగ్గించి పెయిన్ తగ్గించుకోవడం అయితే కాదమ్మా. మనకు లోపల నుంచి అనేది హీల్ అవ్వాలి. అందుకే అట్లీస్ట్ 30-40 డేస్ అని పడుతుంది. సో మనకు 90 డేస్ ఎందుకంటే ఒక టైం పీరియడ్ లో మనకు అనేది హీలింగ్ నేచర్ ఉంటుంది మన బాడీకి, అది రీగెయిన్ అవుతుంది. మెయిన్ గా ఎవరికైతే మోకాల గుజ్జు అరుగుదల సమస్య ఉందో వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, ప్రాపర్ రెజిమ్ అనేది ఫాలో కావాలి. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వర్క్ చేయకూడదు. ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్. మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు పరిగెత్తడం, బరువులు ఎత్తడం, కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం అనేది ఎక్కువ చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకే చేయాలి. జనరల్ గా మోకాల నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వాతం పెంచే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అందులో నైట్ షెడ్ వెజిటేబుల్స్ అంటే మనకు భూమిలో నుంచి వచ్చిన దుంపలు అవి తీసుకోకూడదు అండి, గుర్తుపెట్టుకోండి. బీ బెటర్ ఆర్థో ఊర్జతో పాటు బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్థో తేజస్ ఆయిల్. ఇది ఎలా అంటే మనకు ఇన్స్టాంట్ గా రిలీఫ్ కావాలంటే మనకు ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని కొంచెం వేడి పెట్టుకుంటే మనకు ఇన్స్టాంట్ గా చాలా రిలీఫ్ ఉంటుందండి. తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు.